కుటుంబాల నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు, లోకం నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇంత బయటకు తీసుకురావడం గల కారణం ఏంటంటే మన పరలోక రాజ్యం చేర్చడానికి. ఇదే సువార్త కోటాను కోట్ల మందికి అందింపబడింది. కానీ అందరూ నమ్మారా? అందరు నమ్మలేదు. కేవలం మన హృదయాల్లోకి, మన చెవులకు మాత్రమే ఎందుకు వెళ్తుంది సువార్త? మన హృదయంలోకి మాత్రమే ఎందుకు ఈ సువార్త వెళ్తుంది? మన హృదయంలో వెళ్ళిన సువార్త లోపల ఫలించబడడానికి దేవుడు ఎందుకు ఇన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు అంటే, నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు గనుకనే ఇన్నిసార్లు తప్పిపోతున్నా దేవుడు మరలా లేపుతూ పడిపోయిన ప్రతి స్థితి నుండి దేవుడు నిన్ను లేపి మళ్ళీ ఆయన స్థితిలోకి, ఆయన సందర్భంలోకి, సంఘంలోకి నడిపించుకుంటూ క్షమిస్తూ అవకాశం ఇస్తున్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని దేవుడు పొడిగిస్తూ వస్తున్నాడు. గమనించండి, అంతం వరకు, నువ్వు చనిపోయేంత వరకు దేవుడు అవకాశం ఇస్తాడు. అప్పటికీ మారకపోతే, అప్పటికీ దేవుని సన్నిధిలో ఫలించకపోతే, అప్పుడు ఆయన్ని నువ్వు పనికి మాలిన వాడివని ఆయనను ఆయన వాళ్ళ నుండి తీసి బయటపడేస్తాడు. అది నోటి నుండి ఉమ్మివేయడం అంటాడు దేవుడు. ఆ విధమైన పరిస్థితి తెచ్చుకోవద్దండి. దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు, అనేక మందికి అవకాశం ఇస్తున్నాడు. కానీ కొందరు మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు. ఆ ఏర్పాటులో మనం ఉన్నాము.